మహారాష్ట్రకి రైడ్ చేయాలని చాలా రోజుల నుంచి ఉంది. అది ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా ఏదో రకంగా క్యాన్సిల్ అవుతుంది, కానీ వెళ్ళడం అయితే అయితలేదు. సడన్ గా జిమ్ లో మూవీ ప్లాన్ చేసినాము. ఈ వీక్ 2 మూవీలు అవుతున్నాయి. మొన్ననే మూవీ చూసిన, ఈ రోజు మళ్ళీ ఇంకో మూవీ అవుతుంది. నువ్వు వెళ్ళేటప్పుడు మాట్లాడించినా నేను హెల్మెట్ మర్చిపోయినా. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు అందరు. మూవీ టైం అయిపోయింది, నేను ఇంకా ట్రాఫిక్ లోనే తిరుగుతున్నా. భాస్కర్ ఇంటర్వెల్ లో పాప్కార్న్ డబ్బా తెచ్చుకుండు. భాస్కర్ కి మీకు కాళ్ళన్నా తలకాయన్నా ఎక్కడ లేని ఇష్టం. మస్తు ఎంజాయ్ చేస్తున్నావు భాస్కర్. బాడీ హీట్ ఎక్కుతుంది లోపల నుంచి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. నా కాఫీ రెడీ అయిపోయింది. కాఫీ చేసి అందరికీ ఈ కాఫీ కంప్లీట్ చేసుకొని మన వర్కౌట్ కంప్లీట్ చేసుకోవడానికి జిమ్కి వెళ్ళిపోదాము. 7:42 అవుతుంది. నాకు ఈరోజు ప్రేమ్ ఫోన్ చేయడమే లేట్గా ఫోన్ చేసిండు. కొన్ని పనులలో బిజీ ఉన్నా, ఆ పనులు ఒకసారి కంప్లీట్ అయిపోతే ఎక్కడికైనా వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నా. ఎక్కడికి అనేది ఇంకా డిసైడ్ కాలేదు. నేను నా అప్కమింగ్ వ్లాగ్స్లో ఒకసారి ప్లాన్ అయినాక ప్రాపర్గా మీకు రివీల్ చేస్తా. నాకు మహారాష్ట్రకి రైడ్ చేయాలని చాలా రోజుల నుంచి ఉంది. అది ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా ఏదో రకంగా క్యాన్సిల్ అవుతుంది, కానీ వెళ్ళడం అయితే అయితలేదు. సో కొన్ని ఉన్నాయి ప్లేసెస్ నేను చూడాలనుకుంటున్నాయి, విజిట్ చేయాలనుకుంటున్నాయి. అందులో మహారాష్ట్ర ఒకటి. గోవా నేను చాలాసార్లు వెళ్ళినా, బట్ గోవాకి ఒకసారి బైక్ పైన కూడా వెళ్ళాలని ఉంది. అది కూడా ఎప్పుడైతుందో చూడాలి. గోవా ఉంది, లద్దాఖ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నా ఛానల్లో అంత సబ్స్క్రైబర్స్ లేరు. ఒకసారి నా ఛానల్ మానిటైజ్ అయ్యి నాకు మంచి సబ్స్క్రైబర్స్ అయ్యాక అప్పుడు ప్రాపర్ రైడ్స్ అయితే ప్లాన్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎట్లాంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు యూట్యూబ్ నుంచి. ఒకసారి దాని నుండి ఎంతనో కొంత ఇన్కమ్ జనరేట్ అవుతున్నప్పుడు నేను కూడా నా ఎక్కువ ఇంట్రెస్ట్ వ్లాగింగ్ మీద పెట్టడానికి ట్రై చేస్తా. అరే వంశీ, అయిపోయిందారా వర్కౌట్ అయిపోయిందా? వస్తున్నావు ఇప్పుడే? నేనదే, నువ్వు ఇంత పొద్దున వచ్చావు, మనోడు ఇప్పుడే వస్తుండు. నేనే లేట్ అనుకున్నా, నాకంటే లేట్ ఉన్నాడు. గుడ్ మార్నింగ్ మమ్మా. లిఫ్ట్ దగ్గర పెద్ద లైనే ఉంది ఈరోజు. దాదా సడన్ గా జిమ్ లో మూవీ ప్లాన్ చేసినాము. ఈ వీక్ 2 మూవీలు అవుతున్నాయి. మొన్ననే మూవీ చూసిన, ఈ రోజు మళ్ళీ ఇంకో మూవీ అవుతుంది. 10:20 షో ఉంది సినీప్లానెట్ లో, దానికి వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ మా ఇద్దరితో పాటు భాస్కర్ బాబు కూడా జాయిన్ అవుతుంది. హెల్మెట్ మర్చిపోయినా నీ వల్ల. నువ్వు వెళ్ళేటప్పుడు మాట్లాడించినా నేను హెల్మెట్ మర్చిపోయినా. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు అందరు. హెల్మెట్ మర్చిపోయినా కానీ పోగొట్టలేదు మేము. అది మా జిమ్ వాళ్ళది. నిజంగానే మేము కూడా ఇన్ని సేఫ్టీస్ ఉన్నాయి కాబట్టి ఏం మర్చిపోయినా పోవు. కాబట్టి ఒక బాటిల్ మర్చిపోయినా పోదు, ఖర్చు మర్చిపోయినా పోదు. కాబట్టి ఈ జిమ్కి వస్తున్నాం. అవునా కదా? నేను పోయేటప్పుడు నన్ను మాట్లాడించింది, ఆ మాటలలో పడి నేను హెల్మెట్ మర్చిపోయాను. మళ్ళీ కిందికి పోయింది లిఫ్ట్. మళ్ళీ ఇది పైకి వచ్చేదాకా వెయిట్ చేయాలి. సినీ ప్లాంట్కి పోయి డైరెక్ట్గా టికెట్లు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి రెడీ అయ్యి 10:20 వరకు మళ్ళీ సినీ ప్లాంట్కి వచ్చే ప్లాన్ చేసుకోవాలి. 9:12 అవుతుంది టైము. 10:20కి షో ఉంది. కరెక్ట్గా గంట టైం ఉంది. ఈ గంటలో నేను ఇంటికి వెళ్ళిపోయి కుదిరితే ఫ్రెష్ అయిపోతా స్నానం చేసేసి, లేదంటే ప్రోటీన్ షేక్ చేసుకొని తాగేసేసి ఇంకా సీదా సినీ ప్లాంట్కి రావాలి. మళ్ళీ ఓపెన్ అయిందా కాలేదా? నేనే పోతున్నా. ఫస్ట్ ఓపెనే ఉన్నట్టుంది కౌంటర్ అయితే, టికెట్ కౌంటర్ ఓపెన్ ఉందా? 5 minutes వచ్చిందిగా. క్లీనర్ ఉన్నాయా? 10:20 రిక్లైనర్ లేవా? పైకి ఏమున్నాయి? బీసీడీయా? మధ్యలో ఇచ్చేసాయి. మధ్యలో 3 టికెట్స్. చలో టికెట్లు అయితే తీసుకున్నా. ఫటాఫట్ ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఫాస్ట్గా వచ్చేసేయాలి. లేట్ అయిపోతే మూవీ మిస్ అయిపోతాం. టికెట్లు ఫోటో తీసుకొని వాట్సాప్లో పెట్టేసేయాలి మా గ్రూప్లో. ఒకవేళ నాకు లేట్ అయినా వాళ్ళు వచ్చి లోపల వాళ్ళ సీట్లలో వాళ్ళు కూర్చుంటారు. నేను పోకపోతే అసలే పోను మూవీస్కి. ఇంకా పోయినా అంటే ఇట్లా అవుతుంది. మూవీ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అవుతాయి. కానీ ఈ దివాళీకి రిలీజ్ అయిన ప్రతి ఒక్క మూవీ కూడా చాలా బాగుందని టాక్. ఈ లక్కీ భాస్కర్ కానీ, మొన్న మేము చూసిన అమరన్ కానీ. అమరన్ అయితే చాలా బాగుంది. లక్కీ భాస్కర్ గురించి కూడా మంచి టాకే అయింది. నేను డీరింగ్ పెట్టుకోలే, అందుకే డీరింగ్ పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అవుతున్నా. డీరింగ్ పెట్టుకోకపోతే హెల్మెట్ పెట్టుకొని కూడా వేస్తే పుట్టిగానే ఊసిపోతుంది కింద పడితే.
మనం ఇన్ని జాగ్రత్తలు పడి హెల్మెట్ అన్ని ప్రాపర్గా పెట్టుకొని నడుపుతుంటేనే ఏదో ఒకటి అవుతుంటుంది. ఏ జాగ్రత్తలు పడకుండా రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు కొంతమంది అయితే. అంటే లైఫ్ మీద లైఫ్ వాల్యూ వాళ్ళకి తెలియదు అనిపిస్తుంది నాకైతే. ఒక చెయ్యి ఇరిగినా కాలు ఇరిగినా మన ఇంట్లో పరిస్థితి ఏమవుతుంది అన్నది వాళ్ళకి అర్థం కాదేమో అనిపిస్తుంది. ఏమన్నా ఉన్నాయా బండి అలాయ్స్ హోండా సిటీవి? కిరాకున్నాయి, సేమ్ నా బండి లెక్కనే ఉన్నాయి అలాయ్స్. జై శ్రీరామ్. ఓహో ట్రాఫిక్ చూడండి ఏం దాకుందో. బైక్ ఉంటే ఇట్లా వెళ్ళిపోవచ్చు, కార్ అంటే ఇట్లా వెళ్ళలేము మనం, కష్టం. బైక్ కొంచెం గ్యాప్ ఉన్నా అందులో దూరేచ్చు. చాలా ట్రాఫిక్ ఉంది. ఈ బ్రిడ్జ్ అయ్యే వరకు ఈ ట్రాఫిక్ జామ్ ఫేస్ చేయాల్సిందే రోజు. అయిపోతుందిలే తొందరనే. పాపం వర్క్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తారు వీళ్ళు. అంత ఈజీ కాదు ఈ పని చేయడం. నా ఫీల్డ్ ఇదే కదా, కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఫీల్డ్ నేను చేసేది. నాకు తెలుసు అది ఎంత కష్టమో. కానీ ఆ వర్కర్స్ని మెచ్చుకోవాలి. పాపం ఎండనక వాననక పొద్దున్న లేస్తే పని చేస్తూనే ఉంటారు. ఈ జామ్ అంతా కూడా అంటే వెళ్ళే బండ్లేమో ఎక్కువ ఈ రోడ్లో. ఇక్కడ లేన్ నేరో అయిపోయింది, చిన్నగా అయిపోయింది. సర్వీస్ రోడ్కి డైవర్షన్ పెట్టారు కదా, దానివల్ల జామ్. కొంచెం ఈ వెహికల్స్ మూవ్ అవుతుంటే జామ్ కూడా క్లియర్ అయిపోతుంటుంది. నార్మల్గా అంతా బయటకి వెళ్ళి మూవీస్ చూడా, ఇంకా ఈరోజు ప్రేమ పోదామనడం చెప్పేసి సరే అన్న. ఎక్కువ మటుకి ఇంట్లోనే చూస్తాం సినిమాలు, అన్ని ఓటీటీలు వచ్చేస్తున్నాయి కదా ఈ మధ్య. కాకపోతే మంచి సినిమా ఉన్నప్పుడు థియేటర్లో చూడడంలో తప్పేం లేదు. అడ్డమైన సినిమాలకు పైసలు పెట్టి చూసే బదులు మంచి సినిమా ఏదైనా ఉంది, దాని నుంచి మనం ఏమైనా నేర్చుకోనికి ఉంది అంటే అట్లాంటి సినిమాలు చూస్తే మంచిదే. పైసలు పెట్టి బుర్ర ఖరాబ్ చేసే సినిమాలు కొన్ని ఉంటాయి, అట్లాంటి వాటికి పోకుండా ఉండడమే నయం. మళ్ళీ నేను ఎక్కువ మటుకు మార్నింగ్ షోసే ప్రిఫర్ చేస్తాను ఇన్ కేసు వెళ్ళినా కానీ. ఎందుకంటే మిగతా డే అంతా మన చేతులు ఉన్నట్టు అనిపిస్తుంది పొద్దున షోకి వెళ్ళిపోతే. అదే ఈవినింగ్ షోకి వెళ్ళిపోతే మనం షో నుంచి బయటకు వచ్చేసరికి చీకటి అయిపోతుంది, అరే డే అయిపోయింది అప్పుడే అనిపిస్తుంది. చలో బ్యాక్ టు హోమ్ స్వీట్ హోమ్. ప్రేమ్ కాల్ చేసిండు ఆల్రెడీ, వాళ్ళిద్దరు కూడా స్టార్ట్ అయ్యారంట. కరెక్ట్గా 5 minutes ఉంది, 5 minutesలో వెళ్ళిపోవాలి థియేటర్కి. నాకు పడుతుంది ఇక్కడ నుంచి మినిమం 10 minutes అన్నా పడుతుంది. మూవీ టైం అయిపోయింది, నేను ఇంకా ట్రాఫిక్లోనే తిరుగుతున్నా. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, వాళ్ళకైతే సీట్ నెంబర్లు చెప్పేసిన అండ్ స్క్రీన్ ఏ స్క్రీన్ కూడా చెప్పేసిన. వాళ్ళని పోయి కూర్చోమన్నా, అంతలోపు నేను పోతా. మూడు స్వీట్ కొని మసాలా. నేనైతే ఆగమాగం వచ్చిన. మీరు వచ్చేసరికి సినిమా స్టార్ట్ అయిపోయిందా? స్టార్ట్ అయిపోయిందా? నేను వచ్చేసరికి ఎంత 15 నిమిషాలు లేట్ వచ్చినా. నేను 10 నిమిషాలు లేట్ అయిపోయి. బాగుంది, ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, ఇంకో హాఫ్ ఉంది చూడాల్సింది. అది చూసినాక మొత్తం మూవీ ఎట్లుందో చెప్తా. భాస్కర్ ఒక సమోసా బాక్స్ తీసుకో, చిన్న సమోసా బాక్స్ మంచిగా నింపమ్మా, సగం సగం నింప. ఎక్స్ట్రా ఇంకో కప్ వేసి మా తీసుకుంటాం ఫ్రీగానే. 3 రెండే నిండా నింపు. సగం తీసేస్తున్నా, ఏం కదా ఇట్లా నోట్లు వేసుకుంటా. ఇక మాడిస్తాడు, కొట్టు. భాస్కర్ ఇస్తాడు. అద్దాలు. నువ్వు జిమ్కి ఎందుకు వస్తలేవు? ఇంకో బిజినెస్ ఓపెన్ చేసినావా? మళ్ళీ బిజినెస్ తర్వాత ఎప్పుడు ఇస్తావు? వెళ్ళిపోదాం ఇప్పుడు వెళ్ళిపోదామా? అంతా ఇట్లా ముఖానికి గుచ్చేసినావు, అద్దాలని కొంచెం ముందర గుంజు దాన్ని. ఇప్పుడు మంచిగా తీస్తలేడు అద్దాలు అసలు. సమోసా బాక్స్ ఓ 4-5 ఏళ్ళ కింద 15 రూపాయలు ఉంటాయి, ఇప్పుడు 60 రూపాయలు ఉంది. ఏమన్నా తీసుకొని తిన్నీకి అంటే ఏడుస్తుంది. అవేం తింటావు ఇవేం తింటావు తీసుకున్నాము. భాస్కర్ పెద్ద డబ్బానే పట్టుకొచ్చిండు పాప్కార్న్ బకెట్. భాస్కర్ ఇంటర్వెల్ లో పాప్కార్న్ డబ్బా తెచ్చుకుండు. బకెటా? డబ్బా కాదు, బకెట్ తెచ్చుకుండు. ఒక్కడే తినేసిండు మొత్తం బకెట్. ఒక పాప్కార్న్ కూడా నా నోట్లో పెట్టలేదు. నీ నోట్లో పెట్టిండు ఒకటన్నా? 2 టేస్ట్ చేస్తా. అలా నాకు సరిపోవని ఇవ్వలేదు. సరే లంచ్ పార్టీ ఏడిస్తున్నావు చెప్పు. పార్టీ ఇటు తిరిగి అటు తిరిగి డిసైడ్ చేసిన తర్వాత చెప్తా, ఇంకా డిసైడ్ చేయలే. సరే డిసైడ్ చేసి చెప్తాడు ఏడికి తీసుకోబోతుండో, తర్వాత నేను మీతో చెప్తాను. చాలా డిసైడ్ చేయాలి తొందరగా, ఏదో ఒకటి పోదాం. ఆకలి అవుతుంది, పొద్దున కూడా ఏం తినలేదండి.
స్పెషల్ ఏమేమి ఉన్నాయి ఆడ పెట్టిరా బోర్డులా ఇవన్నీ ఈరోజు స్పెషల్ ఐటమ్స్ అంట ఇంట్లో ఏం తినిపిస్తాడో చూద్దాం భాస్కర్. ఈరోజు స్వాద్ గ్రాండ్ స్పెషల్ పాయాలంట ఒకటి ఆర్డర్ చేసినాము 2/3. అంటే నోరు కాలేటంత వేడిగా ఉందా అంత వేడిగా తెలియదు. భాస్కర్ ఫేవరెట్ ఇది మేక కాళ్ళు. భాస్కర్కి మేక కాళ్ళన్నా తలకాయన్నా ఎక్కడ లేని ఇష్టం. మస్తు ఎంజాయ్ చేస్తున్నావు కదా భాస్కర్. బాడీ హీట్ ఎక్కుతుంది లోపల నుంచి. దీంట్లో చల్లగా అవుతుందా? దీంతోనే హీట్ ఎక్కుతుంది. ఇంకా హీట్ చేస్తున్నావు బాడీని. ఆల్రెడీ హీట్ ఉంది ఇంకా హీట్ చేస్తున్నావు. అయితే కాంప్లిమెంటరీ నిమ్మకాయ రసం ఇచ్చారు. తావు నిమ్మకాయ రసం. అయినా ప్రేమ్ నిమ్మకాయ రసం నాకేనా ఇది? నేనే తాగన్నా? నేను కడుక్కొని అనుకున్నా. పేపర్ తుడుచుకొని ముందే తెలిస్తే పాయ ఆర్డర్ చేసేటోళ్ళం కాదుగా, ఇదే తాగేస్తుంటే బిల్ ఇస్తలేడు వెళ్ళిపో. కట్టాల్సిన అవసరం లేదు. అంతే అంటావు. ఇంతకుముందు స్వాద్ గ్రాండ్ మేనేజ్మెంట్ వేరే ఉంటుండే, వాళ్ళు నాకు పశ్చిమలో ఉండే, మాకు మంచి సర్వీస్ ఉంటుండే ఇక్కడికి వచ్చినప్పుడల్లా. ఇప్పుడు మేనేజ్మెంట్ మారిపోయింది, కొంచెం స్టాఫ్ కూడా మారిపోయారు. అంతే ఓ మటన్ బిర్యానీ, ఒక 2/3 పాయ, తంగిడి చికెన్. నడు నడు జల్దీ నడు. ఏ ఇందా బ్రేక్ వేసాడు. చెక్ చేస్తాను బ్రేకులు పనిచేస్తున్నాయా లేదా అని చూస్తున్నా. భాస్కర్ డ్రైవింగ్ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నా శ్రీశైలం వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇద్దరిని నిద్రపోకుండా పెట్టిండు ఆ ట్రిప్పులో మొత్తం. అప్పుడు నేను ఎప్పుడు నడిపినా వచ్చేటప్పుడు కదా ఎక్కువ పట్టుకుని నువ్వే నడిపినావు, తర్వాత వచ్చేటప్పుడు నేను నడిపినా. లంచ్ చేసినాం కానీ మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసి పోయినాము స్వాద్ గ్రాండ్ లో, కానీ ఇప్పుడు అంతా స్టాఫ్ అంతా మారిపోయారు. అంత కాదు అయితే లేదు. ఇంతకు ముందు టేస్ట్ కూడా మారిపోయింది. ఇంతకు ముందు ఉన్న టేస్ట్ లేదు. నాకు తెలిసి షెఫ్ అందరు మారిపోయినట్టు. ఎలా పోనీ ఎందుకంత బగాయిస్తున్నావు? పోయేది గీడినేగా. ఈ డోర్ ఎందుకు వేస్తున్నావు? నేను ఎక్కుతా కదా ఎట్లా మళ్ళా. భాస్కర్ బండి ఇండే పెట్టేసిండు మూవీ చూసినాక. ఇప్పుడు అది తీసుకొని దులపల్లికి వస్తా అన్నాడు. నాకు కూడా దులపల్లిలో సైన్స్ స్కూల్లో చిన్న పని ఉంది, అది కంప్లీట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే స్కూల్కి వెళ్ళే ముందు భాస్కర్ షాప్ కంటే వెళ్దాం. కొత్త బిజినెస్ చూపిస్తా అంటే చూసేసి వద్దాం ఎంత పెద్దగా పెట్టిండో. ఎస్బీఐ దగ్గర ఉన్నాం ముంగట. వస్తుండే వెనకాల కనిపిస్తుంది. నాకు స్కూల్లో కొంచెం పని ఉంది, ఆ పని కంప్లీట్ చేసుకోవాలంటే స్కూల్ టైంలోపే పోవాలి. ఇప్పుడు ఆల్రెడీ 2:48 అవుతుంది. 3 o'clock కల్లా స్కూల్ అయిపోతుంది. స్కూల్ అయిపోయినాక పోతే మళ్ళా పని కాదు. అందుకే రైట్ సాయం స్కూల్కి. సాయం స్కూల్ దగ్గర నన్ను చూసి షాక్ అవుతాడు. ఎవరు వచ్చారు ఇక్కడ? ఎక్కడికి వచ్చిండు డాడీ? నేనే గానీ ఎక్కడికి వచ్చినా? నేను నువ్వు బస్సులో ఉన్నావా? నేను చూసిన బస్సులో, నువ్వు నాకు కనిపించలేదు బస్సులో. నేను సహన్ ఎక్కడ ఉన్నాడు అని చూసిన బస్సులో, కనిపించలేవు నువ్వు నాకు. కార్ అయితే చెత్త ఉంది. కుదిరితే ఈరోజు తీసుకొని వెళ్తే ఇప్పుడు తీసుకొని వెళ్ళి కార్ని నీట్గా వాష్ చేయించుకొని తెస్తా. ఇంకొద్దిసేపట్లో మా పనం వస్తుంది. మా పనామని పాప్ క్రాకర్స్ అని భయపెడదాము. రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. వాళ్ళని భయపెట్టే ముందు అసలు ఫస్ట్ ఇవి సరిగ్గా పేలుతున్నాయో లేవో టెస్ట్ చేద్దాం. పేలుతుంది మంచినే. మా పనామే భయపడతలేదు కానీ సహన్ గాడు అయితే మామూలుగా రియాక్ట్ అవుతలేడు వీటికి. కీకలు పెట్టి మొత్తం ఇల్లంతా గందరగోళం చేస్తుండు. చలో ఇంకా కార్ వాష్ పని ఉంది ఈ రోజు, అది కూడా కంప్లీట్ చేసుకొని వద్దాము. కంప్లీట్ చేసుకుని బ్లాగ్ నేను చేద్దాం. ప్రస్తుతానికి నా కార్ అయితే ఇట్లుంది, దుమ్ము మామూలుగా లేదు. ఇంటి ముందు కన్స్ట్రక్షన్ పని కూడా నడుస్తుంది, దానివల్ల ఇంకెక్కువ దుమ్ము పడ్డది. బయటనే కాదు లోపల కూడా ఇదే పరిస్థితి. కార్ది తీసుకొని వెళ్ళిపోదాం వాషింగ్ సెంటర్కి. వెళ్ళిపోయి
కార్ని నీట్గా వాష్ చేయించుకొని వచ్చేద్దాం. లోపల కూడా మా సీట్లని తొక్కి గబ్బు గబ్బు చేసి పెట్టిండు. ఎక్కడ పోయినావు సార్? హోంవర్క్ అయిపోయిందా నీది? హోంవర్క్ అయిపోయిందా? కంప్లీట్ చేసినావు హోంవర్క్? గుడ్ బాయ్ నన్న బంగారం. నువ్వు కిచ్చిపెట్టి డాడీ కిచ్చిపెట్టి. సరే ఆడుకో, తొందరగా ఆడుకొని వచ్చాయి. ఎక్కడ పోవద్దు, ఇక్కడనే ఆడుకోవాలి. సైకిలా? స్లోగా దొక్క సైకిల్, ఫాస్ట్గా వెళ్ళొద్దు. హెల్మెట్ పెట్టుకో, హెల్మెట్ కూడా పెట్టుకో. హెల్మెట్ పెట్టుకోవాలి కంపల్సరీ సైకిల్ దొక్కేటప్పుడు. ఆ బెల్ట్ ముందర పెట్టుకోవాలి, వెనుకకు కాదు. ఇక్కడదే స్లోగా, ఓకేనా? దెబ్బ తాకుతుంది లేకపోతే. ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తే అంతవరకు సీ యూ, బాయ్, టేక్ కేర్.